నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నిజంగా ఇది కాంగ్రెసే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఏదైతే ఫ్లై యాష్ పేరిట రోజుకు 50 లక్షలు ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తీసుకుంటున్నాడు, ముడుపులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఫ్లైయాష్ సంబంధించిన స్కామ్ ఏంటి, దీనికి సంబంధించిన అడిగి తెలుసుకున్నాం. అలా మొత్తానికి మరొకసారి ఇలా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని చెప్పేసి అర్థమవుతున్న పరిస్థితి ఏంటన్నా ఈ ఫ్లైయాష్ స్కామ్ ఏంటి అసలు? ఇది ఒక్కసారి మీరు చూడండి అన్న, ఇది ఆర్టీఐ నామ్స్ అన్న. ఓకే, 16 వీలర్ ఉన్న లారీ ఓన్లీ 34 టన్నేజ్ తీసుకొని పోవాలి. మీకు ఇది చూపించిన ఈ ఆర్టీఐ నామ్. దీంతో మొన్న లారీని ఆడి నుంచి వెళ్ళే లారీ మీరు చూడొచ్చు. ఈ క్వాంటిటీ మీద ఎంత క్యారీ చేస్తున్నారు అనేది వీళ్ళు రాయరు. ఇవ్వండి, ఇక్కడ అవుట్ పాస్ స్టాంప్ ఉంటుంది, ఇక్కడ ఎన్టీపీసీ అధికారి సిగ్నేచర్ ఉంటుంది. దీంతో పాటు దీన్ని వే చేసినప్పుడు 76.5 టన్స్ వస్తుంది. ఓకే, అంటే డబుల్ పోతుంది. ఈచ్ 34 టన్నేజ్ పోవడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది అంటే 20,000 నుంచి 30,000 రూపాయలు వస్తుంది. ఈ 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తుంది. ఇది డబుల్ పోతుంది అని అంటే ఆ బ్యాలెన్స్ ఉన్న మిగిలిన లోడ్ది పైసలు ఏవైతే 25,000-30,000 మిగులుతున్నాయి, రోజుకి 300 లారీలు పోతున్నాయి. ఇవి స్ట్రేట్ అవే అంటే 90 లక్షల రూపాయలు మిగులుతున్నాయి. ఈ 90 లక్షల రూపాయలలో 40 లక్షలేమో వీళ్ళందరూ పంచుకుంటారు, 50 లక్షల రూపాయలతో స్ట్రేట్ అవే మంత్రి గారి జేబులకు పోతా ఉంది. ఓకే, ఈ జరుగుతున్న స్కామ్ సంబంధించి లోకల్ మీరేమో ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఏమన్నా కంప్లైంట్ చేసిరా? లోకల్ ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఒకరే కాదు, నేను ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన, నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసిన, కరీంనగర్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, డిటిసి గారికి కంప్లైంట్ చేసిన, ఆర్టీఓలు అందరికి కూడా కంప్లైంట్ చేసిన. లైవ్గా బండి పట్టుకొని నేనే చెప్పిన, వీళ్ళు డిటిసి ఆర్టీఓలు రెస్పాండ్ కాకపోతే నేను గౌరవనీయులు కరీంనగర్ కలెక్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత కరీంనగర్ కలెక్టర్ గారు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ బండ్లు సీజ్ చేసింది. ఈ సీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్పి 3 రోజులు అవుతుంది, ఇవాళటి వరకు కూడా ఆ బండ్లని ఆపలేదు. ఆ బండ్లని ఇవాళ హుజరాబాద్ నుంచి పోయే బండ్లని రూట్ డైవర్ట్ చేసి ఇలా కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్, ముల్కనూర్, ఎలికతుర్తి మీద తీసుకొని పోతా ఉన్నారు. ఇలా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు. అంటే దీని అర్థం ఏంటిది? ఇటు నుంచి ఆపితే ఇటు నుంచి తీసుకపో అంటే దీని అర్థం ఏంటిది? పొన్నం ప్రభాకర్ గారి ఇన్వాల్వ్మెంట్ 10,000% అలా ఉన్నది అనేది క్లియర్ ఎవిడెన్స్గా కనబడతా ఉంది. దీంతో పాటు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత సంచలనమైన వార్త తెలుస్తున్నప్పటికీ దీని మీద ఆపండనో ఎంక్వైరీ అనో ఏది వేయకుండా చూసి చూడనట్టు పోతున్నారంటే ఇలా కొత్తగా ఆర్పీ ట్యాక్స్ అనేది ఇది స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ట్యాక్స్, పొన్నం ప్రభాకర్ గారి ట్యాక్స్, ఆర్పీ ట్యాక్స్ స్టార్ట్ అయిందని నేను భావిస్తాను. అదే ఇప్పుడు ఈ సంబంధం మీరు చెప్తున్నారు రోజుకు 50 లక్షలు వసూలు చేస్తున్నారని చెప్పేసి, పర్టికులర్గా మీరు ఏమన్నా ఆధారాలతో పాటు పట్టుకున్నారా? ఎవరు వసూలు చేస్తున్నారు? క్యాష్కి ఆధారాలు ఉంటాయా? ఓకే, వాళ్ళు తీసుకునేవి నేను నీకు పేర్లతో సహా చెప్తున్నా. వీళ్ళు తీసుకుంటుంది వాస్తవం. వీళ్ళ కలెక్షన్ ఏజెంట్ ఎవరు అంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. అనూప్ గారు వస్తారు, తీసుకుంటారు, పోతారు. ఇది వాస్తవం. ఇప్పుడు క్యాష్ తీసుకున్న దానికి ప్రూఫ్ ఉన్నదా అంటే ఇదే, దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి ఇంకా? రైట్, ఇదే విషయం మీద ఏమన్నా బీసీ కుల సంఘాలు ఏమంటున్నాయి? అసలు కావాలని చెప్పేసి అలా ఒక బీసీ మంత్రి అయితే కావాలని చెప్పేసి ఆయన మీద ప్రాపగండా చేస్తా ఉన్నారు, ఆయన మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. బీసీ మంత్రి కావచ్చు, ఎస్సీ మంత్రి కావచ్చు, దీనికి కులాలకి సంబంధం లేదు. ఓకే, ఇది కులాలకి సంబంధం లేని ఇష్యూ. దీనికి సంబంధమైన ఇష్యూ ఏంటిది? నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను ఆరోపణలు చేసినప్పుడు ఈ బండ్లు మళ్ళీ ఎట్లా నడుస్తున్నాయి అనేది నా పాయింట్. దీనికి తప్పించుకోవడానికి నేను బీసీ కులంని, నేను ఎస్సీ కులంని, ఆయన రెడ్డి కులం కాబట్టి చెప్తున్నా అంటే కులాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? నేను అడిగింది నువ్వు చెప్పు, కులాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేను అడిగిన దానికి సమాధానం సీదా చెప్పు. నువ్వు చేస్తున్నావా చేస్తలేవా గంతే నువ్వు చెప్పు, రెస్పాండ్గా. నువ్వు చేస్తలేవా అని చెప్తే నేను చర్చడానికి నేను రెడీగా ఉన్నా. చలో, నువ్వు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నువ్వు నమ్ముతావు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతా. ఇవాళ ఇద్దరం కలిసి అపోలో గుడిలకు చూద్దాం. నీకు సంబంధం లేదు, ఇళ్ళ నుంచి నువ్వు ₹1 తీసుకోలేని ఉన్నాడు, ప్రమాణం చేద్దాం దా. వెంకటేశ్వర స్వామి గుడి, అపోలో వెంకటేశ్వర, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఇద్దరం కలిసి పంప. నేను ప్రమాణం చేస్తాను, నువ్వు ప్రమాణం చెయ్యి.
చలో చెయ్యి ఛాలెంజ్, నీకు దమ్ముండి నువ్వు ఇలా తీసుకోలేదంటే చెయ్యి, ప్రమాణం చెయ్యి. ఓకే, ఇప్పుడు దీంతో పాటు మీరు ఇప్పుడు ఫ్లై యాష్ ఒకటి తీసుకొని వస్తున్నారు. అక్కడేమో సీతక్క గారికి సంబంధించి ఇసుక దందాకు సంబంధించి వస్తుంది, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఇసుక దందా వస్తుంది, అక్కడ చెన్నూరులో ఇసుక దందా నడుస్తుందని చెప్పేసి ఈ అన్నిటికీ ఒకసారి చూసుకుంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? బ్రదర్, ఇది స్కామ్ గ్రెస్. ఓకే, స్కామ్ గ్రెస్గా మారిపోయింది. ఇలా కాంగ్రెస్ కాదు, ఖచ్చితంగా సరే సమయం కోసం వేచి చూస్తారు ప్రజలు. ఓకే, సమయం వచ్చినప్పుడు పూర్తి జవాబు వాళ్ళకి దొరుకుతుంది. ఒక్కొక్కరికి డిపాజిట్ కూడా రావును రాసి పెట్టుకో, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. నేను ఇంత ముందు చెప్తున్నా ఏంది అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇట్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, దట్స్ ఆల్. ఓకే, ప్రశ్నిస్తే దాడులు, ఈరోజు కార్యకర్తల మీద చాలా చూస్తూ ఉన్నాం, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు మీరు స్కామ్ కూడా బయట తీసుకొచ్చారు, ఈరోజు మీరు కూడా ఇది రెడ్ బుక్ లిస్ట్లో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. అంటే ఎట్లా ఎదుర్కోబోతున్నారు దీన్ని? ఎవరి ఒక్కటే చెప్తున్నాం భయ్, వాళ్ళు దాడులు చేస్తే మేము కూడా ప్రతి దాడులు చేస్తాం. ఇక ఏం భయపడేది ఏం లేదు, ఇది ఎవ్వడు భయపడేటోడు ఏం లేదు. వాళ్ళు దాడులు చేస్తే మేము కూడా దాడులు చేస్తాం. వాళ్ళ కార్యకర్తలు ఉంటే మాకు కూడా కార్యకర్తలు, వాళ్ళకి అభిమానులు ఉంటే మాకు కూడా అభిమానులు. అయితే ఏంటిది, నీ దౌర్జన్యం చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చొని అగో మనం ఈడ భయపడేటోడు ఎవ్వరు లేడు. ఈడ కేసీఆర్ శిష్యులం బిడ్డ, మీరు దాడులు చేస్తే రేపు సినిమా ఎట్లుంటుందో, మళ్ళీ మేము దాడులు చేస్తే వాళ్ళ సినిమా ఎట్లుంటుందో వాళ్ళకే తెలుస్తుంది. అదే దీని రెండిట్లో అన్నారు, రెండు డిపార్ట్మెంట్లు ఎప్పుడు కూడా యాక్టివేట్ కావద్దంటారు. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, తర్వాత పోలీస్ వ్యవస్థ ఒకటి. ఈ రెండిట్లో అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ కాంగ్రెస్ నేతలు అయితే ఆడుతున్నటువంటి ఆట, దాంట్లో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, కింద ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఇట్లా ఏం చేయాలి? అన్నీ చేస్తాం, ఇట్లా బయట పెడతాం, అన్నీ చేస్తాం, ప్రశ్నిస్తాం, బరాబర్ ప్రజలను కూడా పెడతాం. వీళ్ళు చేసేటి అన్నీ కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు స్కాముల మీద రేపు వీళ్ళ ప్రభుత్వం పోయినాక వీళ్ళందరూ జైలు కూడా ఖాయమైన రాసి పెట్టుకో. అంతేనా? ఎవరు ఊహించి కూడా గట్టుంటుంది సినిమా. కెమెరా ముందు చెప్తారు, అరే ఎవరు ఈ స్కాముల మీద వీళ్ళు చేయకపోతే రేపు బలవుతారు కదా. ఎవడు బలవుతాడు? వీడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు వీడు ఎగ్జాంపుల్ ఉన్నాడు. ఇప్పుడు దీనికి ఈడీ బాధ్యుడు, ఎన్టీపీసీ ఈడీ బాధ్యుడు. నువ్వు ఈడీ ఉండి నీకు నీకు కాంట్రాక్ట్ రాకుండా నీకు సంబంధించిన అధికారులు బయటికి పంపుతారు బండ్లని అంటే ఎందుకు ఈడీని సస్పెండ్ చేయొద్దని నేను అడుగుతున్నా. ఈడీ గారు రెస్పాన్సిబిలిటీయా కాదా? నేను ఈడీకి ఫోన్ చేసి చెప్పినాక ఖచ్చితంగా ఈడీని వెంటనే సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా లారీలను కూడా వెంటనే సీజ్ చేయాలి. అదే అంటున్నా, ఇప్పుడు లారీలను పట్టేదేమో 35 టన్నులను మీరే అంటున్నారు. అదే 70. నేను అంటలేను, ఒక్క నిమిషం, నేను అంటలేను. ఇది ఆర్టీఏ యాక్ట్ నామ్స్, నేను అంటలేను. ఇది ఆర్టీఏ యాక్ట్ నామ్స్. ఈ నామ్స్ ప్రకారం నేను చెప్తున్నా, వాళ్ళు డబ్బులు తీసుకొని పోతుంది, వాస్తవం. దిస్ ద ట్రూత్. అవును, ఇది వేరే సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియాలో చూసిందే. ఒకటి మీరు పెట్టిన వాళ్ళు అక్కడ ఉన్నది 35 టన్నుల లారీ అయితే 75 సగం ఎట్లా వేసుకోపోతారు పైన అంటారు. ఇప్పుడు ఇదైతే నేను తయారు చేసింది కాదు కదా, వీళ్ళు ఇట్లా అంటారు హుషారు చేస్తారని నేను ఇవన్నీ లైవ్ గా ప్రూఫ్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇదైతే నేను పట్టింది కాదు, ఇది వే బ్రిడ్జ్ కి చూడు, ఇది 76 టన్నుల 580 కేజెస్. అవును, వే బ్రిడ్జ్, వినాయక వే బ్రిడ్జ్, పెద్దపల్లి మండల్, హుజురాబాద్. చూసినా నేనైతే చేసింది కాదు కదా. ఇది ఇట్లా శాంపుల్ గా నీకు 2 లారీలు చూపించింది. ఇట్లా ప్రతి లారీ ఇదే కథ రాసి పెట్టుకోను, ప్రతి లారీ ఇదే కథ. నేను కూడా అనేది అదే, ఈ 34 టన్స్ పడే దాంట్లో వీళ్ళు 76 తీసుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కప్పు ఉంటుంది బ్రదర్, నీళ్ళు ఎన్ని పడతాయి? ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఈడు వరకు ఉంటే నీళ్ళు నిండుతాయి, దీని కెపాసిటీ ఇంతే. ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? బయటకు వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏం చేస్తారు, దాని మీద చేసి పరద పెట్టి కడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఫ్లై యాషెస్ అనే డస్ట్ కాబట్టి అది రోడ్డు మీద పడుకుంటూ వస్తుంది. సో ఆ రోడ్డు మీద పడుతున్నప్పుడు ఏమవుతుంది, దాని మీద నుంచి బైకులు పోయినప్పుడు స్కిడ్ అయి కింద పడే అవకాశం ఉంది. వాళ్ళకి అద్భుతమైన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, చనిపోతూ ఉన్నారు. దీనికి ఎవడు బాధ్యులు? ఇదేమో నేను మీకు చెప్తున్నా ఏంటంటే, పేద విద్యార్థులు పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్, దీనికి అయినది తీవ్రమైన పాపం తగులుతుంది. ఎందుకంటే మా హుజరాబాద్లో ఈ ఫ్లై యాష్ చేయబట్టి నా అఖిల్ అని ఒక విద్యార్థి, చదువుకొని బయటికి వెళ్ళిన విద్యార్థి చనిపోయింది. ఆయన ఆత్మ ఖచ్చితంగా ఘోషిస్తుంది, ఆయన ఆత్మ పాపం ఈయన గ్యారంటీ జరుగుతుంది. అదే అంటున్నా, ఇప్పుడు అంటే కేవలం ఈ స్కామ్ లో పొన్నం ప్రభాకర్కే ప్రమేయం ఉందా, ఇంకా ప్రభుత్వ పెద్దలు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు, ఇది పోయేది ఎవరు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు, ఇది పోయేది ఎవరు? దీని కథ ఎవరు? పొన్నం ప్రభాకరే కదా. విల్ బి రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ కదా. హూ ఇస్ బి రెస్పాన్సిబుల్? 100% పొన్నం ప్రభాకర్ గారికి ఉందని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, రైట్. ఇది మొత్తానికి పాడి కౌశిక్ గారు చెప్పినటువంటి మాట. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫ్లై యాష్ స్కీమ్స్ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వాళ్ళ భాగవతం ఎంత బయటపడతామో కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.